నాగార్జున సాగర్లో పొలిటికల్ ఈటు పుడుతుంది. ముఖ్యంగా త్రిముఖ పోటీ ఇక్కడ నెలకొంది. ఏ ఊరికెళ్ళినా కానీ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గ్రామాన తిరుగుతున్నాడు. అసలు బీజేపీకి ఎలాంటి స్పందన వస్తుంది, బీజేపీ గెలుపు ఓటములు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎంతవరకు విజయ అవకాశాలు ఉండబోతున్నాయో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు విస్తృతంగా 2 రోజుల నుంచి నాగార్జున సాగర్లో పర్యటిస్తున్నారు, గ్రామాన తిరుగుతున్నారు. బీజేపీకి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ప్రజలందరూ కూడా వాస్తవాలు గ్రహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కనీస అభివృద్ధి లేదు, ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు, సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు. సమస్యలుగానే ఉంటున్నాయి. ఎన్నికలప్పుడు హామీలు ఇస్తున్నారు, ఎన్నికల తర్వాత పత్తాలు లేకుండా పోతున్నారని చెప్పి భావించే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మా సర్పంచ్లే చెప్తున్నారు, కేంద్ర నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఊడిస్తలేదు. మోడీ గారు ఇచ్చే నిధులు, మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలే మేము మీకు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లే చెప్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించి, గ్రహించి, గమనించి ఎట్టి బస్సులో ఇస్తారు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. ఇవాళ జనరల్ సీట్లో ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక డాక్టర్ ఉన్నటువంటి డాక్టర్కి ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ ఉన్నటువంటి ఒక రవీనాకు టికెట్ ఇవ్వడము ప్రజలు హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు నిర్ణయించుకోవడానికి తప్పకుండా గెలవబోతున్నారు. అంటే మీరేమో కేంద్రం నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని మీరు చెప్తా ఉన్నారు. మంత్రి కేటీఆర్ ఏమో ఇక్కడ అసలు కేంద్రం నుంచి పైసలు ఇవ్వట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, నిధులతోని పోటీ పడాలని మీకు సవాల్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా మీరు స్వీకరిస్తారు, ఏం చెప్తారు? రమ్మని చెప్పినా కదా, వాళ్ళు అయ్యాను రమ్మని చెప్పినా, ఇక్కడికి నాకు చూస్తే రమ్మని చెప్పినా వస్తే ఇవన్నీ అన్ని సభల్లో చెప్తున్నాను నేను. ఇది ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం 250 కోట్ల 29 లక్షలు ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 43 కోట్ల 65 లక్షలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 18 కోట్ల 24 లక్షలు ఇచ్చినాం. ఆర్థిక సంఘ నిధులు 86 కోట్ల 36 లక్షలు ఇచ్చినాం. దాంతోపాటు గ్రామీణ సడక్ యోజన కింద నిధులు ఇచ్చినాం. కేవలం 4 పథకాలకి ఎన్ని కోట్ల నిధులు ఇచ్చినాం మేము. కాబట్టి ఇవి తప్పు అంటే మీకు కేసు చూడమని చెప్పండి. ముఖ్యమంత్రి ఇలా బహిరంగ సభకు వచ్చింది కదా, మరి తప్పు అని చెప్పండి. ఏం నిధులు ఇవ్వలే మేము, ఇవన్నీ తప్పు, మేమే ఓడిస్తాం, మేమే విక్కినాం, మేమే ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పండి. అది దమ్మెందుకు లేదు? ఇచ్చిన ఎడవైన పైసలు, చెట్లు ఎడవైనాయి, మరుగుదొడ్ల పైసలు ఎడవైనాయి, రోడ్ల పైసలు ఎడవైనాయి, చెప్పాలి కదా. గ్రామీణ ఉపాధి పైసలు ఎడవైనాయి. కనీస సౌకర్యం లేక రోడ్ లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి మిషన్ భగీరథ నీళ్ళట, మిషన్ భగీరథ పైసలు ఎవరి? అమృత్ పైసలు, కేంద్రం మిషన్ అమృత్ దారి మళ్ళీ మిషన్ భగీరథ అన్నాడు. నిడమడూరు మండలంలో ఉన్నా, ఇక్కడ రమ్మని చెప్పండి, నీళ్ళు వచ్చినాయి. మరి ఎడవైన నీళ్ళని మరి చూపెట్టాలి కదా నీళ్ళు అనేది. అంటే ప్రతి ఎన్నికలు చూసుకుంటున్నాం, ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు అని కేటీఆర్ పదే ప్రస్తావిస్తున్నారు. ఇది దుబ్బాక ఎన్నికల్లో కూడా జరిగింది. దుబ్బాక ఎన్నికల్లో మీరు సవాల్ కూడా చేశారు, ఇక్కడికి దమ్ముంటే రావాలి బహిరంగ చర్చ కానీ. రేపు సమయం ఉంది ప్రచారానికి, మీరేమన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ బహిరంగ చర్చకు పిలుస్తారా? నేను మొన్న కూడా సవాల్ చేసిన, రాష్ట్ర ముఖ్యమంత్రి రావాల్సిందే. రావడమే భయపడతారు కావచ్చు, ఇంట్రెస్ట్ లేదు కావచ్చు, చెప్పే దమ్ము లేదు కావచ్చు, సోయిలో లేడు కావచ్చు. ఇలా బహిరంగ సభ అయింది కదా, చెప్పిన కదా, బహిరంగ సభ సందర్భంగానన్నా ఇవి తప్పు, భారతీయ జనతా పార్టీ తప్పు చెప్తున్నదని చెప్పండి. ఈ తప్పు అయితే నా కేసు పెట్టమని చెప్పండి. ఎన్నికల కమిషన్కు కాంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. ఈ నిధులు ఏడవైనో చెప్పండి. ఏడవైన నిధులన్నీ ఇన్ని కోట్ల రూపాయలు నిధులు ఇస్తే కనీసం నాగార్జున సాగర్ నియోజకవర్గం ఖర్చు పెట్టకుండా, ఇప్పుడు ఉపయోగించకుండా మొత్తం దారి మళ్ళించి జేబులు నింపుకొని ఈరోజు మళ్ళా ఒక్కో గుంట నక్కలు సంపాదించిన మళ్ళీ పైసలు గెలుస్తాను. మద్యము పైసలు, ఆ పైసలు ఇచ్చి పెడుతున్నారు. ప్రజలు నిర్ణయించుకుంటారు, పైసలు పక్కా తీసుకుంటాం మేము, పైసలు మాయే, కేంద్రం ఇచ్చిన నిధులు మొత్తం మాకు ఒక్క పైసా ఇవ్వలే, కనీసం ఒక్క గ్రామంలో అభివృద్ధి జరగలేదు. కానీ పైసలు మాకేస్తున్నారు, పక్కా తీసుకుంటాం. మేము మాత్రం నిజాయితీ పరులం, నిజదారులం. నాగార్జున సాగర్లో మేము ఓట్ల మాత్రం అమ్ముకోము, నిజాయితీ కేసమని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నాగార్జున సాగర్ అభివృద్ధి చెందలేదు, డిగ్రీ కాలేజ్ కూడా కనీసం లేదు. నేను డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తా అని బహిరంగ సభలో ముఖ్యమంత్రి చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? 100 చెప్తాడు ఆయన నోరు తాటి మాట, నోరు చేస్తే అబద్ధాలే. దళితుడు ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలనరుకుంటాన వ్యక్తి ఏడా? ఎప్పుడు తలనరుకున్నాడు? మరి 3 ఎకరాలు ఏడవే, ఇంటికి ఉద్యోగం ఏడవే, నిరుద్యోగ వృత్తి ఏడవే, 3 ఎకరాలు ఏడవే. ఇలా పోడు భూముల సమస్య ఏమన్నా నచ్చిందా? పోడు భూముల వెంటనే చిట్కేస్తే వెంటనే రేపే పరిష్కరిస్తాడు. ఏడవే పోడు భూముల సమస్య ఎందుకు అట్లా ఉన్నది?
అంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చెప్పాడు ఇస్తాడు యాదవులకు గొర్రెలు ఇస్తాడు ఏవా ఎలా 31,000 రూపాయలు కట్టి యాదవులు కట్టి 3 సంవత్సరాలే ఎక్కడిచ్చిండు మొన్న బహిరంగ సభ చెప్పింది కదా గొర్రెలు ఇస్తామన్నాడు పోడు భూముల సమస్య పరిష్కరిస్తాడు పట్టాలు ఇస్తాడు ఇవాళ 3 సంవత్సరాలు కట్టి వాళ్ళ 31,000 రూపాయలకు 27,000 మిత్తి అయిపోయింది వాళ్ళకు ఇస్తలేడు ఎందుకు ఇస్తలేడు డబుల్ బెడ్రూమ్లు కేంద్రం ఇచ్చింది డబుల్ బెడ్రూమ్లు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఎందుకు జరుగుతలేదు కేంద్రం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇండ్ల పథకాన్ని ఎందుకు నిర్వహణ చేశారు చెప్పాలి ఇవన్నీ కూడా చెప్తే ప్రజలను గుర్తిస్తారు ఏం చేసినామో చెప్పుకోండి అన్ని కేంద్రం ఏం చేస్తలేదు కేంద్రం ఏం చేస్తారంటే కేంద్రం అందించాక నువ్వెందుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో తాగి ఉండడానికి కానీ నేను ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలా ఎందుకు ఇస్తారు మరి కోవిడ్ అప్పుడు ఏం చేసినావు నువ్వు అన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము ఇవాళ పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ మిషన్ దొరుకుతలేవు ఇవాళ హాస్పిటల్లో బెడ్స్ లేవు ప్రభుత్వ హాస్పిటల్ కనీస సౌకర్యాలు చచ్చిపోతున్న పేదలందరూ కనీసం ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు తెరిచి వ్యాక్సిన్ వేసుకోండి వ్యాక్సిన్ తీసుకోండి అని ఇంతవరకు అరే నోరు తెస్తే ముత్యాలు రాస్తాయి ఏమన్నా ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పి కనీసం ప్రజలకు అప్పీల్ చేయకపోవడం ఇంతకంటే నీచము ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉన్నది ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో నాకు అర్థమవుతలేదు వస్తే మొన్న ఊకదమ్ముడు ఉపాధి చెప్పా మహిళలను కుక్కలనే మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇడికి వచ్చే మళ్ళీ ఏం కోతలు కూర్చుండి మనకి ఇంకా తెలియదు నాకు ఏం కోతలు కూర్చున్నాను పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాను పోడు భూముల కోసం ప్రజా దర్బార్ పెట్టి మొత్తం పోడు భూముల సమస్యలను లేకుండా చేస్తాను పరిష్కరిస్తానని కూడా ఇలా బహిరంగ సభ సాక్షిగా చెప్పిండు ముఖ్యమంత్రి మీ ఈ నమ్మకం లేదంటారా దర్బార్ పెట్టి ప్రజా దర్బార్ పెట్టే సమయం నీకు ఎక్కడుంది ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి జయంతి మొన్న జ్యోతిరావు పూలే జయంతి నా బాబు జగ్జీరావు జయంతి సేవాలాల్ జయంతి ఒక్కసారి నన్ను ఈ ప్రగతి భవన్ గడి దాటి కనీసం వాళ్ళ స్మరించుకున్నావా దానికే టైం లేకపోయా నీకు ఇంకోటి ప్రజా దర్బార్ రాత్రి దర్బారు పొద్దున తెల్లారంతా ప్రజా దర్బారు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి పాలసీ నీకు దానికే టైం లేదా దానికి టైం ఇస్తాను నువ్వు అంత టైం ఉంటే అబ్బో రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి ప్రజా దర్బారు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ నేను దాని ప్రజా దర్బారు ఎందుకు పెట్టాలి ఇది ఆదేశాలు పోడు భూముల కోసం వచ్చి మన ప్రజా దర్బారు పెట్టాలి నువ్వు ఇంకా దానికోసం శ్రీమోదీ పడతాం మళ్ళీ ఇక మళ్ళీ ప్రజలు చూడాలి ముఖ్యమంత్రి మా ఊరికి ఎప్పుడు వస్తాడు మా గ్రామానికి ఎప్పుడు వస్తాడు మా వార్డుకి ఎప్పుడు వస్తాడు మా ఏరియాకి ఎప్పుడు వస్తాడు దర్బారు ఎప్పుడు పెడతాడు మళ్ళీ టైంపాస్ మళ్ళీ కదా మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలు ఏనో ఒకటి పోతాడు మళ్ళీ మమ అనిపిస్తాడు పోతాడు అది కూడా రాడు వస్తాడు అప్పుడప్పుడు వచ్చి ఏదో అనిపిస్తాడు పోతాడు మళ్ళీ ప్రజలు ఎదురుడాలి ఇక మాకు రావచ్చు ఇక ముఖ్యమంత్రి ఎదురుడాలని చెప్పి అంతా చేయాలని మనసు ఉంటే అక్కడి నుంచే చెయ్యి దానికి ప్రజా దర్బార్ పెట్టాల్సిన అవసరం లేదు ఇచ్చే మనసు ఉంటే ఇచ్చే ఆలోచన ఉంటే నీ మాట మీద నీకు విశ్వాసం నమ్మకం ఉంటే ప్రజలు నమ్మాలంటే వెంటనే ఆదేశాలు నువ్వెందుకు కలెక్టర్లకు ఆదేశాలు కన్సల్ట్ ఆఫీసర్స్ అధికారాలు ఆదేశాలు మొత్తం ఇచ్చామని చెప్పి నువ్వెందుకు రావడం ఇంకా నువ్వు అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆదివాసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పోడు భూముల సమస్యల గురించి ఏకంగా పార్టీ మారిర్రు అప్పుడు కూడా ఇదే రకంగా చెప్పారు కానీ ఇంతవరకు కాలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఏ రకంగా తీసుకోవచ్చు ప్రభుత్వం మారేదానిక ముఖ్యమంత్రి స్పందించాడు వాళ్ళు పార్టీలు మారారు ఇప్పుడు ప్రభుత్వం మారేదానిక కూడా ఈ పోడు భూముల సమస్య పరిష్కారం దొరకదు ఈయనకు ఆలోచన లేదు కాబట్టి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పేదోళ్ళు వాళ్ళు కష్టపడి ఆ పోడు భూములు నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటుంటే పంట చేతికి వచ్చే టైంకి ఫస్ట్ నాటేసే టైంకి రారు పంట చేతికి వచ్చే టైంకు ఫారెస్ట్లో అమ్ముతాడు ఆ ఫారెస్ట్ ఆఫీసులు బాధపడుతున్నారు పాపం పేదోళ్ళను మేమే పుట్టగొడుతున్నాం అని చెప్పి ఇలా మొత్తం దున్నుతున్నారు మళ్ళీ అడ్డుకునే మళ్ళీ ఏదో మళ్ళీ దొంగ నాటకాలు ఏదో మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళే పంటను పోడు భూముల మీద నాశనం చేసే పోడు భూముల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేసేది వాళ్ళే పంట చేతికి వచ్చే టైంలో పంటలను నాశనం చేసేది వాళ్ళే మళ్ళీ దీన్ని అడ్డుకోవడం అని చెప్పి మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించేది వీళ్ళే మరి ద్వంద్వ విధానాలు ద్వంద్వ ఆలోచనలు మూర్ఖత్వపు పద్ధతులు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తా కొత్త పెన్షన్లు కూడా ఇస్తా అసలు తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తిగా పరిష్కరిస్తా అని అంటున్నారు ముఖ్యమంత్రి అంటే ఇన్ని రోజులు సోయి లేకుండా బన్నాను ఒప్పుకున్నాడు అంతే కదా ఇన్ని రోజులు ఏం చేయలే ఇప్పుడు నేను వీక్తా అని చెప్పి అంటున్నాడు ఇన్ని రోజులు ఏం వీకలే నేను ఇప్పుడు నేను వీక్తా అంటున్నాడు అంతే కదా ఒప్పుకున్నది అంటే ఇన్ని రోజులు రేషన్ కార్డులు ఇవ్వలే చెప్పినాం మేము డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే చెప్పినాం మేము
సమస్యలతో తల్లెడుతున్న ప్రజలు అన్నారు, చెప్పిన మేము. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టే కదా, సమస్యలతో మీరు తల్లెడుతున్న నేను ఏం పట్టుకోలే, ఫామ్ హౌస్కు ప్రగతి వల్ల సేద తీరినా నేను. ఇప్పటి నుంచి చూస్తా, ఇన్ని రోజులు నన్ను నా కుటుంబాన్ని చూసుకున్నా, ఇప్పుడు మీ సంగతి చూస్తా అంటాను రాష్ట్ర ముఖ్యమంత్రి. అదా ముఖ్యమంత్రి పద్ధతి? మరి ప్రజలు ఆలోచిస్తారు, ఇప్పుడు ఏ విధంగా గుణపడని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించారు. అంటే ప్రతిపక్ష పార్టీలు మమ్మల్ని గుడ్డిగా విమర్శిస్తున్నాయి, మేము చేసిన అభివృద్ధి పథకాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కనబడతలేవా, ఇంటింటికి నల్లా ఇచ్చాము, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇది కాదంటారా? నిడమనూరు మండలానికి వచ్చిన నీళ్ళు ఇచ్చింది కదా, పైసలు ఎవరి కేంద్రం ఇచ్చిన అమృత్ పైసలను దారి మళ్ళించి నిధులను తలపించి మిషన్ భగీరథ అంటున్నావు. రమ్మని చెప్పు మరికి అనేక గ్రామాలు నీళ్ళక తలడిల్తున్నాయి. వాళ్ళ తాగునీరు లేక సాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాళేశ్వరం వంటివి ఏమైనా నీ ఫామ్ హౌస్ నీళ్ళు వేసుకుని నీళ్ళు పోసుకుంటుంది. ఎవరికి లాభం జరిగింది? వాళ్ళ ఎవరికి న్యాయం జరిగింది? రేషన్ కార్డు ఎందుకు వెళ్ళి ఇన్ని రోజులు రేషన్ కార్డును ఎందుకు వెళ్ళే రేషన్ కార్డు ఇచ్చినా ఇప్పుడు ఎందుకు ఇవ్వలేని నువ్వు చెప్పుకున్నావు కదా. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు మాత్రమే దాని నుంచి బయటకు వస్తాడు, ఒక్కొక్క బహిరంగ సభ పెడతాడు, వందల కోట్లు ఖర్చు పెడతాడు, ప్రజలను తరలిచ్చి మళ్ళా ఊరించుకుంటా మాటలు చెప్తాడు, పిట్టగతలతో యాసతో భాషతో చెప్పే ప్రయత్నం చేస్తాడు. గతంలో నమ్మి ఇప్పుడు నమ్మతలేరు. ఇక ఇంత దాన్ని బిస్కెట్లు వేసిండు ప్రజలకు, ఇప్పుడు ప్రజలు బిస్కెట్ ఇస్తారు ఆయనకు, అది ఆయన గుర్తించాలి. అంటే ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే నాగార్జున సాగర్లో చూసుకున్నట్టయితే ప్రతి మండలానికి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా ఉన్నారు, మంత్రులు ఇన్ఛార్జిగా ఉన్నారు. పూర్తిగా 20-25 మంది ఎమ్మెల్యేలు నాగార్జున సాగర్ను కాన్స్టిట్యున్సీని మొత్తం మోహరించారు. దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? పొట్టు మంది అవుతారు ఒక్కొక్కటి వచ్చి. అందుకే టీఆర్ఎస్ కార్యకర్తలు అంటారట, అన్న ఎలక్షన్లు ఇంకొక వారాలు పోస్ట్ పోయితే మంచిగా ఉన్నారట, ఎందుకంటే ఇంకొక మంది ఆగచ్చు కదా అంటారట. నాగార్జున సాగర్ ఎడమకాలంలో నీళ్ళు పోతలు మందు పోతుంది. నిన్నొక అంటున్నాడు, అన్న వీళ్ళు మందుకు పట్టిన ఖర్చు ఆ బాటిల్ అమ్ముకుంటా పైసలతోని మొత్తము నాగార్జున సాగర్ హలియా వరకు మొత్తం రోడ్ వేసుకొచ్చాడు. గంత తాగిరు, దున్నపోతులకు తాగిరు ఒకవాడు. తాగి 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 ఇలా సోయిలో కూడా అంటున్నారు. కానీ ప్రజలు ఇలా అంటున్నారు, అరే నాగార్జున సాగర్ పవిత్రమైన గడ్డ, నాగార్జునుడు నడాడిన గడ్డ, దీని మీద తెలంగాణ రాష్ట్రం చర్చ జరుగుతున్నది. మందు వస్తున్నట, పైసలు వస్తున్నట అని చెప్పి ఒక చర్చ జరుగుతున్నది. మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. మేము ఇటువంటి మూర్ఖత్వ ఆలోచన టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? ప్రజలు ఇలా చీదర్చుకుంటున్నట్టు వారి రెండు పార్టీలను చూసి. కానీ డబ్బు మద్యము పంచినప్పుడు కూడా ప్రజలు నమ్మకంతో ఇలా ఒక విశ్వాసంతో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ధీమాతున్నాం. అంటే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ప్రచారం చేస్తున్నప్పుడు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించట్లేదు, మీరు ఎందుకు ఓటు అడగటానికి వస్తున్నారని ఒక నిరుద్యోగి నిలదీస్తే కుక్కల్లాగా మరుగుతున్నారు, కుక్కలు మీ సంగతి ఏందో చెప్తామని మంత్రి వ్యాఖ్యానించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? యథా రాజా తదా ప్రజ. మొన్న ముఖ్యమంత్రి మహిళలకు కుక్కలు అన్నాడు, ఈయన యువకులకు కుక్కలు అన్నాడు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ కాపలా కుక్క అన్నాడు. ఎప్పుడు? తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడకూడదు. అందుకే ప్రజలు ఏడవే అని చూస్తున్నారు. ఆయన దేన్ని పరిమితమైండు? ప్రగతి భవన్కు, ఫామ్ హౌస్కు పరిమితమైండు. వాళ్ళ ముఖ్యమంత్రి అన్నాడు. కాబట్టి ఓట్లు వేసినటువంటి ప్రజలను కుక్కలతో పోలిస్తే అది ఏ విధంగా దారిస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అహంకారం కళ్ళు తలకాకెక్కిన ఒక్కొక్కరికి ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు. డబ్బుల ద్వారా గెలుస్తాం, మేము డబ్బులు పడేస్తే గెలుస్తాము అని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రియే సమాధానం లేదు. అన్ని పార్టీలు డిమాండ్ చేసినాయి, అన్ని సంఘాలు డిమాండ్ చేసినాయి. కనీసం క్షమాపణ చెప్పాలి అన్న ఇంగిత జ్ఞానం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. కాబట్టి ముఖ్యమంత్రి ఏ విధంగా కుక్కలు అన్నాడో వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు కుక్కలు అంటున్నారు. కాబట్టి నాగార్జున సాగర్ ప్రజలు ఉంచాలి, తెలంగాణ ప్రజలు ఉంచాలి. ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని కుక్కలు అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు. కాబట్టి ఒక్కసారి అందరూ ఆత్మవిశ్వాసం చేసుకోవాలని కోరుతాను మేము. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది, జానారెడ్డి స్పెషల్గా ఈ నియోజకవర్గానికి నేనే అభివృద్ధి చేశా, ఎవరు అభివృద్ధి చేయలేదు, ఓటు వేస్తే నాకు వేయాలి, నా రాజకీయ అనుభవం అంతా కూడా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు లేదని జానారెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూస్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అందుకే వయసు మీద పడ్డది, మీకు వద్దు, యువకులకి ఇద్దామని చెప్పి అంటున్నారు. ఆయన అన్నాడు కదా రాజకీయ ఏమన్నాడు అనుభవం. అందుకే అనుభవం బాగుంది కాబట్టి మీ అనుభవాలు, మీ ఆలోచనలు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. రవి నాయక్ మంచి వ్యక్తి, మీ అనుభవంతోనే వాళ్ళకు కనీసం సహకరిస్తే అభివృద్ధి చేస్తాము. 7 సంవత్సరాలు 7 సార్లు మీకు అవకాశం ఇచ్చారు. జానారెడ్డి గారు అంటే గౌరవము, వయసుకు గౌరవం ఇస్తాము, కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది మా ఆలోచన. ఎందుకంటే నేను ఊరికి పోయినా, వాళ్ళ ఊరికి ఆయన చదువుకున్న స్కూల్ చూపెట్టారు పాపం.
చెలకుర్తి పోతే స్కూల్, ఆ స్కూల్లో కుక్కల పందులు ఉన్నాయి ఆడ. జానారెడ్డి గారు చదువుకున్న స్కూల్ని అభివృద్ధి చేయాలి, ఆయన పట్టించుకోలే. ఆ ఊర్లో లైట్ లేవు, ఆ ఊరినే పట్టించుకోలే. జానారెడ్డి గూడెం అని పేరు ఉందట, దాన్ని కూడా ఏం చేయలే. జానారెడ్డి కాలనీ, దాన్ని కూడా ఏం చేయలే. కేవలము ఇక్కడ ఓటు బ్యాంక్గా మార్చుకున్నారు తప్ప కనీసం సౌకర్యం కల్పించాలని ఆలోచన లేదు వాళ్ళకి. కాబట్టి అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలే. 7 సార్లు అవకాశం ఇచ్చారు. కాబట్టి జానారెడ్డి గారికి కొంచెం రెస్ట్ ఇద్దాం, విశ్రాంతి ఇద్దామని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. వారి రాజకీయ అనుభవాన్ని రవి నాయక్ చెప్తే ఆ అనుభవంతో పాపం ముందు పోతారండి. అంటే నేను బీజేపీకి చివరి హెచ్చరికలు ఇస్తున్నాను, నోరు అదుపులో పెట్టుకొని బీజేపీ నేతలు మాట్లాడాలి. నేను తలుచుకుంటే మోడీని అమిత్ షాని కూడా విమర్శిస్తామని కేటీఆర్ అంటున్నారు. అటువంటి పోటీ చాలా అవసరం. కేటీఆర్ ఏడున్నాడు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమం అప్పుడు కేటీఆర్ అమెరికాలో చెప్రాసిన ఒకరు చేసుకున్నాడు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదింపబడినప్పుడు కేసీఆర్ ఏడున్నాడు, ఢిల్లో పోయి మంచిగా తాగి అన్నాడు. అటెండ్ కూడా కాలే. విజయశాంతి గారు కొట్లాడిరాడా. సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇవ్వకుంటే ఆ రోజేమో తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ దేవత అన్నాడు. అంటే అందుతే జుట్టు లేకుండా కాళ్ళు. ఆ రోజేమో సుష్మా స్వరాజ్ గారు మద్దతు తెలుపుకుంటే, భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుకుంటే నీ అయ్య ముఖ్యమంత్రి కాకపోతుండే, నువ్వు మంత్రి కాకపోదువు. అది గుర్తుంచుకో. విశ్వాసంతో నుండు. ఏది పడితే అది మారితే నీ వారిలకు బెన్కే పార్టీ, జంకే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఇలా మేమేందో మీకు తెలియదు. నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు, మీ అయినాడు చెప్తాడు బీజేపీ అంటే ఏందో. అందుకే ఢిల్లీ వచ్చి ఫామ్ హౌస్ వచ్చాడు. పోతావు, మీ అయ్య పోతాడు, మీరందరూ జైలుకు పోయేదానికే మీకు మనసు పట్టది. సిద్ధంగా ఉండుర్రి, ఏం చేస్తారు. చివరిగా లాస్ట్కి వచ్చాను. రవి నాయక్ ఓటు ఎందుకు వేయాలి, బీజేపీని ఎందుకు గెలిపించాలి అంటే ఇక్కడ నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అలా పెద్దోళ్లకు పేదోళ్లకు జరుగుతున్న యుద్ధం ఇది. నాగార్జున సాగర్లో ఒక జనరల్ సీట్లో ఒక నిరుపేద వ్యక్తి కష్టపడి, తల్లిదండ్రులు కష్టపడి కూలీనాలు చేసుకొని వాళ్ళ కొడుకు చదివించారు రవి నాయక్ను. ఒక ఎంబీబీఎస్ డాక్టరు హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ నిర్మించుకొని లక్షలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా పేదలకు సేవలని నేను కష్టపడి వచ్చిన, పేదల బాధలు తెలుసు, దానికోసం రాజకీయాలకు వచ్చిన, బీజేపీని నమ్మి బీజేపీలో ఏరినా అని చెప్పి భారతీయ జనతా పార్టీ చేరే వెంటనే వారికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చినాము. కాబట్టి అటువంటి అభ్యర్థి మీకు కావాలన్నా, ఎన్నికలప్పుడు మందు పోసి పైసలు ఇచ్చి ఓట్లను కొనుక్కునే పార్టీలు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు కావాలన్నా ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, పువ్వు గుర్తుంది ఓటేయండి. ఆ రవి నాయక్ అయితే పేదలకు సేవ చేయగలుగుతాడు. పేదలకు పెద్దలకు జరుగుతున్న పోటీ కాబట్టి బీజేపీకి వేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికలు వచ్చే సమయంలోనే హామీలు గుర్తొస్తాయి, తర్వాత హామీలను మర్చిపోతాడు. ఎన్నికల ముందు వైకుంఠం, ఆ తర్వాత నరకం చూపిస్తాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రాడు, ప్రగతి భవన్ దాటి బయటకు రాడు. అట్లాంటి వ్యక్తికి టీఆర్ఎస్కు ఓటు వేస్తే అభివృద్ధి అంటూ ఏముండదు. అదేవిధంగా జానారెడ్డి కూడా అతను పెద్ద మనిషి అయ్యాడు, అతను చేయలేదు, అభివృద్ధి చేయలేదు, అతని ఊర్లో ఉన్నటువంటి స్కూల్ను కూడా అభివృద్ధి చేసుకోలేదు. అలాంటి వ్యక్తికి కూడా ఓటు వేయద్దు. యువకుడు రవి నాయక్కు ఓటు వేసి గెలిపించాలి. ఖచ్చితంగా బీజేపీ నాగార్జున సాగర్లో ఘన విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్, నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి.